Audio Jungle. Audio Jungle. యాక్చువల్గా నేను అమెరికా నుంచి వచ్చాను. అంతర్జాతీయ న్యాయవాది శ్రీనివాసరావు కాబట్టి నేను మన పిట్టల సునీల్ గారికి మద్దతు తెలపడానికి యుఎస్ నుంచి వచ్చాను. అంటే అందరికీ తెలుసు, ఇప్పుడు బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ చాలా కాలం తర్వాత సుప్రీంకోర్టు ఆర్డర్ వేసిన తర్వాత కండక్ట్ చేస్తున్నారు. సో మనము ఈ మధ్యకాలంలో చూసాం, మనము మీడియాలో కూడా కొంతమంది బార్ కౌన్సిల్ మెంబర్స్ వచ్చి కొంత కుంభకోణాలు జరుగుతున్నాయి, అదే అధ్యక్షుడు చాలా కాలం నుంచి ఉన్నారు, అందరు మెంబర్స్ అందులోనే 7 to 10 years నుంచో లేకపోతే 5 to 7 సార్ల టర్మ్స్ వాళ్ళే ఉన్నారు, అదే మెంబర్స్ అని మనం వింటున్నాం మీడియా మధ్యంగా. సో ఇక్కడ ఏంటంటే కొత్త అంటే న్యూ లీడర్స్ రావాలని, అంటే కొత్త న్యాయకత్వం రావాలని, పాత వాళ్ళు వెళ్ళాలని ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు నార్మల్గా బయట దేశాల్లో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒకసారి అడ్వకేట్ కాగానే కొంత బెనిఫిట్స్ అనేటివి ఉంటాయి. అంటే బార్ కౌన్సిల్ అడ్వకేట్స్ రూల్స్ ప్రకారం ఏంటంటే కొంత ఇన్సూరెన్స్ ప్యాకేజెస్ అని, ఒకవేళ చనిపోతే వెల్ఫేర్ స్కీమ్స్ లాంటి ఫ్యామిలీస్కి కాంపెన్సేషన్ ఇవ్వడమే అని. ఎందుకంటే మనం ఒకవేళ చూస్తే ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తేనే ఒక వర్కర్కి వర్కర్స్ కాంపెన్సేషన్ అనేది ఉంటుంది. ఒకవేళ వాళ్ళకి ఇంజురీ అయినా కూడా, చనిపోయినా కూడా వాళ్ళకి కాంపెన్సేషన్ దొరుకుతుంది. మరి అడ్వకేట్స్ కూడా వెల్ఫేర్ స్కీమ్స్ ప్రకారము, అడ్వకేట్స్ యాక్ట్ ప్రకారము, బార్ కౌన్సిల్ రూల్స్ ప్రకారము బెనిఫిట్ దొరకాలి. గతంలో చూసుకుంటే కోవిడ్ టైంలో చాలామంది అడ్వకేట్స్లు వాళ్ళకు అంటే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోలేక చాలామంది సూసైడ్ చేసుకున్న సంఘటనలు, చనిపోయిన సంఘటనలు విన్నాం మనం. అప్పుడున్న గవర్నమెంట్ కాస్త వస్తే హెల్ప్ చేసింది. కానీ ఇప్పుడు మరి అడ్వకేట్స్కు వాళ్ళకి ఎలాంటి హెల్ప్, ఎలాంటి బార్ కౌన్సిల్ ఇప్పుడున్న ప్రస్తుత బార్ కౌన్సిల్ ఏది చేయట్లేదు. అంటే వీటన్నిటికీ మార్పు అనేది అవసరం మన దేశంలో. ఆ మార్పు తేయడానికి కొత్త న్యాయకత్వం రావాలి. ఆ కొత్త న్యాయకత్వం రావాలంటే మన సునీల్ లాంటి మిత్రులు రావాలి, కాంటెస్ట్ చేయాలి, నిలబడాలి, గెలవాలి, అందులో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ పొజిషన్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఎందుకు ఇక్కడ దాకా వచ్చి మేము చెప్తున్నామంటే, ఇప్పుడు మేము గతంలో చూసిన ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళందరి మీద కూడా అభియోగాలు ఉన్నాయి. సో ఆ పాత వాళ్ళు వెళ్ళాలి, కొత్త వాళ్ళు రావాలి. రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు నేను డిస్కస్ చేస్తుంటే కదా 4 నెలల కింద నేనే అడిగాను సునీల్ గారిని, మీరు ఎందుకు కాంటెస్ట్ చేయకూడదు? ఇంతకుముందు మీరు ఎప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా చేయలేదు, అంటే ఏ పార్టీలో కూడా మెంబర్షిప్ తీసుకోలేదు, ఎందులో కూడా మీరు చేయలేదు, ఇప్పుడు వై డోంట్ యు డూ ఇట్ దిస్ టైం అంటే, అన్నా నేను కన్సిడర్ చేస్తాను, నాయి కూడా ఒక 5-6 జిల్లాలలో ఆఫీసులు ఉన్నాయి, న్యాయవాదులతో వర్క్ చేస్తాను, నేను కూడా ఒకసారి తెలంగాణ పర్యటన చేసి అందరి న్యాయవాదుల దగ్గర సలహా తీసుకొని, సూచనలు తీసుకొని నేను కూడా చేస్తాను అని చెప్పి నిర్ణయించుకొని ఇప్పుడు నిలబడటం జరిగింది. తన అడిగాను నేను, ఎందుకు మీరు నిలబడి ఏం చేయాలనుకుంటున్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గవర్నమెంట్లో పనిచేస్తే, సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేసినా, స్టేట్ గవర్నమెంట్లో పనిచేసినా, ఇప్పుడు పబ్లిక్ సర్వెంట్ అంటే ఈవెన్ ఎమ్మెల్యే గారికి కూడా బెనిఫిట్స్ ఉన్నాయి, మెడికల్ బెనిఫిట్స్. ఎందుకంటే వారు కూడా పబ్లిక్ సర్వెంట్. పోలీస్ ఆఫీసర్స్, లేకపోతే రెవెన్యూ వాళ్ళందరూ కూడా, ఈవెన్ జడ్జెస్, వీళ్ళంతా పబ్లిక్ సర్వెంట్స్. ఈవెన్ కోర్టులో స్టాఫ్ కూడా పబ్లిక్ సర్వెంట్స్. అంటే వాళ్ళ జీతాలంతా మనం ట్యాక్సులు కడితే వాళ్ళకి వస్తున్నాయి. మరి వాళ్ళందరికీ కూడా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎలాంటి బెనిఫిట్స్? ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్. మరి అడ్వకేట్లు అంతా సెల్ఫ్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్లు, వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ వారికి లేవు, ఆ అడ్వకేట్స్ ఫ్యామిలీస్కి లేవు. సో తనేమన్నారంటే, నేను ఒకవేళ ఎన్నికబడే కౌన్సిల్ మెంబర్ అయినా, అందులో ఏ పొజిషన్ వచ్చినా కూడా న్యాయవాదులకు ఫస్ట్ ఇన్సూరెన్స్ కోసం పోరాడతాను, అంటే ఒక స్కీమ్, ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొస్తాను అడ్వకేట్లకు. రెండోది ఏం చెప్పారంటే, చాలామంది ఇప్పుడు ఎవరైతే కొన్నిసార్లు యాక్సిడెంట్స్ అవుతున్నాయి, కొన్నిసార్లు అడ్వకేట్ల మీద అంటే సేఫ్టీ ఎండేంజర్మెంట్ అవుతుంది. మనం గతంలో చూసాం తెలంగాణలో ఒక హస్బెండ్ వైఫ్ అడ్వకేట్లను కూడా డే లైట్లో చంపేశారు. మొన్న ఈ మధ్యకాలంలో కూడా ఆంధ్రాలో కూడా ఒక క్లయింట్ మన కోర్టులో లొంగిపోవడానికి వస్తే అడ్వకేట్ను కూడా కొట్టి ఆ క్లయింట్ను తీసుకెళ్లి పోలీసు వాళ్ళు అరాజకం చేశారు. అంటే దెర్ వాజ్ వయలెన్స్ ఆన్ క్లయింట్ అండ్ యాజ్ వెల్ యాజ్ అడ్వకేట్. మరి వీళ్ళందరి కోసం పోరాడాలంటే ఈ బార్ కౌన్సిల్ వాళ్ళే కానీ, అడ్వకేట్స్ కానీ ఒక్కరోజు బైకాట్ చేసి దాని తర్వాత ఏమీ చేయరు. సో తనేమన్నారంటే, ఇలాంటి ఏమైనా అయినప్పుడు
అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఉంది. దానికోసం నేను లాబింగ్ చేస్తాను. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకవేళ పాస్ అవుతే మా న్యాయవాదులకు కాస్త సెక్యూరిటీ వస్తుంది, పోలీస్ వాళ్ళకు సెక్యూరిటీ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేకి సెక్యూరిటీ ఇస్తారు, మరి వాళ్ళు ఏం పేమెంట్ చేయరు పోలీస్ వాళ్ళకి. మరి జడ్జెస్కు సెక్యూరిటీ ఇస్తారు, మరి ఎస్పీలకు కలెక్టర్లకు అందరికీ సెక్యూరిటీ ఉంది. మరి డెమోక్రసీలో జ్యుడిషియరీ చాలా ఇంపార్టెంట్ ఆర్గన్. మరి జ్యుడిషియర్ అంటే జడ్జెసే కాదు, బార్ అండ్ బెంచ్. మరి బార్ అంటే అడ్వకేట్స్. మరి అడ్వకేట్స్ అందరం కూడా మేము కోర్ట్ ఆఫీసర్స్ అంటారు. మరి మాకు కూడా కొంత గొప్ప సేఫ్టీ ఎండేంజర్మెంట్ ఉంది, మాకు కూడా సెక్యూరిటీ ఉండాలి, మాకు కూడా పోలీస్ సెక్యూరిటీ ఇవ్వాలి. అలాంటి వాటికి నేను పోరాడతానన్నా అని అన్నాను. సో తన మేనిఫెస్టోలో తన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో నాకు కూడా అలాంటి ఆలోచనలే ఉండేవి. అంటే మేము ఇక్కడ ఉండి ప్రాక్టీస్ చేయం కనుక సో వీ వాంటెడ్ హిమ్ టు గెట్ ఎలెక్టెడ్. అంటే నేను కూడా అడ్వకేట్నే. ఇంకొక 4వ విషయం ఏంటంటే నాట్ ఓన్లీ ఇది, ఇప్పుడు మీరు ఒకవేళ చూస్తే కొంతమంది ఇప్పుడు మా గ్రూప్లో లేడీస్ అడ్వకేట్స్ కూడా మన దగ్గర హైదరాబాద్ ఆఫీస్ నుంచి ఒక అమ్మాయి కాంటెస్ట్ చేస్తుంది, లేడీ రిప్రజెంటేటివ్ ఆర్ లేడీ మెంబర్ లాగా. చాలామంది ఇప్పుడు సునీల్ గారు ఏమన్నారంటే, అన్న నేను ఒక 20-30 కోర్ట్స్కు వెళ్ళి చూసి వచ్చాను, ఆడవాళ్లకు బాత్రూమ్లు కూడా లేవు అన్నారు. అంటే మరి దీనికోసం ఎవరు పోరాడాలి? బార్ కౌన్సిల్ వాళ్ళు పోరాడాలి. సో తనేమన్నారంటే వాళ్ళ గురించి కూడా నేను పోరాడతాను, వాళ్ళకు కూడా కొన్ని బెనిఫిట్స్ అనేవి